రీక్యాప్. మనం హై ఇన్సిడెన్స్ ఆఫ్ పావర్టీని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అంటే ఆర్థిక అసమానతలు. ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఆర్థిక అసమానతలు అంటే కొంతమంది బాగా భాగ్యవంతులుండి కొంతమంది బాగా నిరుపేదలుండి అంటే ఆర్థికంగా బాగా వ్యత్యాసం కలిగిన వ్యక్తులు ఇండియాలో ఎక్కువగా ఉంటారు. లార్జ్ అండ్ వైడ్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఏ వెరీ ఇంపార్టెంట్ ఫ్యూచర్ ఆఫ్ డెవలపింగ్ ఎకానమీస్ are also visible in India. In 2010, the lowest 20% of the households and just a share of 9% of the aggregate expenditure, while highest 10% of the households had a share of 29% of aggregate expenditure. It is also observed that the top 5% of the households possessed, owned 38% of total assets, while bottom 60% of the households owned a mere 13% of the total assets. ఇక తర్వాతది లో క్వాలిటీ ఆఫ్ లైఫ్. లో క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే కొంతమంది బాగా తగిన ఆహార పదార్థాలు లేవు. లో క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగిన వస్తువులు కానీ ఉంటాకి సరైన నివాసం కానీ అదే మనం ఇందాక అనుకున్న కనీస అవసరాలు లేనటువంటి వాళ్ళని తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి నీడ, హౌస్ లేనటువంటి వాళ్ళని కనీస అవసరాలు లో క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగా. బీయింగ్ an important and second fast developing economy in the world in India, the quality of life of the people is very low. It is indicated in the form of malnutrition, lack of sanitation and safe drinking, addition features like high infant mortality rate, high birth rates and death rates, low life expectancy at birth 66 years in 2011, low general literacy rate 65% 46 in 2011, etc. justify India to be a developing economy. అంటే ఎక్కడైతే చూడండి ఒక గురజాడ అప్పారావు గారు అన్నట్టు తిండి కలిగితే కండగలవాడే మనుషుడు అని. ఎక్కడైతే పరిశుద్ధమైన ఆహారం తీసుకునే వ్యక్తులు ఉంటారో వాళ్ళు ఆరోగ్యకరంగా ఉంటారు. ఆరోగ్యకరమైన శరీర దారోగ్యంతో ఆరోగ్యకరమైన మేధస్సుతోటి ఉంటారు. అయితే ఎక్కడైతే పేదరికం ఉందో అక్కడ బలమైన దేహదారోగ్యం కానీ బలమైన ఆలోచన విధానం కానీ ఉండదు. అంచేత దీనివల్ల కూడా ఈ సరైన ఆరోగ్యవంతులు లేదా పోషక పదార్థాలు తీసుకునేటువంటి జనాభా ఎక్కువగా ఉన్నటువంటి ఇండియా డెవలపింగ్ కంట్రీగానే ఉండిపోయింది. నెక్స్ట్ టెక్నాలజికల్ బ్యాక్వర్డ్నెస్ in important features of developing countries is prevent in all sectors of the economy due to the scarcity of capital and less focus on research and development. India is unable to as a modern technology. Opposition from labor unions is responsible for non-adoption of modern technology. అంటే మనం టెక్నాలజీగా కొత్త విధానాల్ని అవలంబించలేకపోతున్నాం. ఇప్పుడు వ్యవసాయ రంగంలో కానీ లేదా పారిశ్రామిక రంగంలో కానీ మనం నూతనమైనటువంటి ఒరవడిని సృష్టించలేకపోతున్నాం. అంటే నూతన యంత్ర పరికరాలు కానీ అధునాతనమైన అధునాతనమైన టెక్నాలజీని అందుబాటులోకి తేలేకపోవడం వల్ల టెక్నాలజీలో అందిపుచ్చుకోలేకపోతున్నాం. టెక్నాలజీలో అంటే మానవ మేధస్సు మనకి మానవ వనరులు సమృద్ధిగా ఉన్నప్పటికీ చదువుకున్న వ్యక్తులు బాగా ఉన్నప్పటికీ మన ఇండియాలో దాన్ని ఆచరణలో పెట్టాలంటే దానికి తగినటువంటి టెక్నాలజీ అధునాతన టెక్నాలజీ ఉండాలి, అధునాతన సాంకేతిక అభివృద్ధి ఉండాలి.
ఈ అధునాతనమైన సాంకేతిక అభివృద్ధి జరగనందువల్ల కొన్ని అంశాలలో ఇండియా వెనుకబడి ఉంది, అంటే అభివృద్ధి చెందే స్థాయిలోనే ఉండిపోయింది. నెక్స్ట్, హై డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ బీయింగ్ ఏ లో ఇన్కమ్ కంట్రీ అండ్ డెవలపింగ్ ఎకానమీ, ఇండియా ఈజ్ experiencing high density of population. In 2011, the average density of population of the world was 50 per square kilometers, while it was a high as 382 per square kilometers in India, with a population of density of Canada and Australia a mere 4 and 3 percentage per square kilometers respectively. అంటే పాపులేషన్ అంటే చదరపు కిలోమీటర్కి పాపులేషన్లో కూడా మనం ఎక్కువ పాపులేషన్ కలిగి ఉన్నాం. అంటే ఎక్కువ పాపులేషన్ అంటే దాన్ని ఏమనుకోవాలంటే అత్యధికమైన జనాభా ఉండటమే కాకుండా మొత్తం మన భూభాగంలో ప్రతి చదరపు కిలోమీటర్లకి 382 మంది ఉన్నాం. ప్రతి చదరపు కిలోమీటర్కి 382 మంది మనం పీపుల్స్ ఉన్నాం. అదే అభివృద్ధి చెందిన దేశాలు 50 మంది కన్నా లోపే ఉన్నారు. కొన్ని దేశాల్లో అయితే 4-3 నలుగురు ముగ్గురు ఉన్నారు చదరపు కిలోమీటర్లు. కొన్ని దేశాల్లో 50కి లోపే, మొత్తం మీద ఎలా ఉన్నా 50 మందికి లోపే ఉన్నారు అభివృద్ధి చెందిన అన్ని దేశాల్లో ప్రతి చదరపు కిలోమీటర్లు. మనం ఎంత ఉన్నాం? 382 పర్ స్క్వేర్ కిలోమీటర్స్. అంటే జనాభా విస్ఫోటనము ఎక్కువగా ఉంది, జనాభా విస్ఫోటనము విపరీతంగా ఉంది. చైనా, ఇండియా విస్ఫోటన స్థాయిలో ఉన్నాయి. అంచేత ఇది కూడా ఇంత విపరీతమైనటువంటి క్రౌడ్ కూడా మనం వెనుకబడిపోవడానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, డ్యూయల్ ఎకానమీ. అంటే డ్యూయల్ ఎకానమీ is very important feature of your developing economy, is clearly visible in India. There is a technical dualism with relatively more developed industrial sector and urban areas using modern technology, and less developed and backward agricultural sector using primitive and traditional technology. In addition, there are also social dualism and financial dualism in India that justify India to be termed as a developing economy. ద్వంద్వ స్వామ్యము, డ్యూయల్ ఎకానమీ, ద్వంద్వ స్వామ్యము. డ్యూయల్ ఎకానమీ అంటే ఏ వెరీ ఇంపార్టెంట్ ఫ్యూచర్ డెవలపింగ్ ఎకానమీకి క్లియర్లీ విజిబుల్ ఇన్ ఇండియా. దెర్ ఈజ్ టెక్నికల్ dualism with a relatively more developed industrial sector and urban areas using modern technology, and less developed and backward agricultural sector using primitively and అంటే ఓ పక్క అభివృద్ధి చెందుతూ ఉన్న ఏరియాలు, ఇప్పుడు బొంబాయి, కలకటా, హైదరాబాద్, బెంగళూరు ఇలాంటి అభివృద్ధి చెందుతున్న నగరాలు ఓ పక్కన అక్కడక్కడ ఉండగా బాగా వెనుకబడిపోయిన వ్యవసాయక ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. ఓ పక్కనే అభివృద్ధి చెందుతూ ఉన్న ప్రాంతము, మరో పక్కన వెనుకబడిన ప్రాంతము, రెండూ ఉన్నటువంటి దాన్నే ద్వంద్వ సామ్యము అంటారు. అంచేత ఇది కూడా అంటే ప్రాంతీయ పరంగా అన్ని ప్రాంతాలు సమాన స్థాయిలో అభివృద్ధి చెందుట లేదు, అలాగే అన్ని రంగాలు ఒకే స్థాయిలో అభివృద్ధి చెందుట లేదు. ఇప్పుడు పారిశ్రామికంగా కొంచెం ఆ మేరకు వ్యవసాయ రంగం అభివృద్ధి చెందలేకపోతుంది. అంచేత ఈ రెండు కూడా, అలాగే మానవాభివృద్ధి కూడా ఆ స్థాయిలో అభివృద్ధి చెందలేకపోతుంది. నెక్స్ట్, లాస్ట్ వన్, ప్రైస్ ఇన్స్టాబిలిటీ, సస్టైన్డ్ అండ్ పర్సంటేజ్ ఇన్ఫ్లేషన్, very important feature of any developing economy, are prevalent in India.
with factors like emphasis on planned development, high growth rate of population, shortage of essential items, dismal performance of agricultural sector, rising public expenditure, etc. India is experiencing the problem rising inflation and price instability. Price instability అంటే ద్రవ్యోల్బణము మన రంగంలో ద్రవ్యోల్బణం పోకడా ఎక్కువగా కొనసాగుతుంది ఇండియాలో. అంటే ధరలు విపరీతంగా పెరిగిపోవడం, ధరలు విపరీతంగా పెరిగిపోవడాన్ని ద్రవ్యోల్బణంగా చెప్పుకోవచ్చు మనం. ఈ ద్రవ్యోల్బణ పోకడలు మన ఆర్థిక వ్యవస్థలో ఎక్కువగా ఉన్నాయి. ద్రవ్యోల్బణ పోకడలు అంటే ఎక్కువ ద్రవ్యరాశి తక్కువ వస్తురాశి కలిగి ఉండడం. మన ఆర్థిక వ్యవస్థలో ఎక్కువ ద్రవ్యరాశి తక్కువ వస్తురాశి కలిగి ఉన్నాయి. తక్కువ వస్తురాశిని ఎక్కువ ద్రవ్యరాశి తరవడమే ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణము. అంచేత ఈ ద్రవ్యోల్బణ పోకడలు ఉండడం కూడా భారతదేశం అభివృద్ధి చెందిన దేశాల్లో కాకుండా అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాల్లో మాత్రమే ఉంది. Next question, the determination of economic development. The determinants of economic development. Economic development is a process whereby an economy's real national income increases over a period of time. GM Mayer అనేవాడు ఆ విధంగా అన్నాడు. ఏ విధంగా చెప్పాడు అంటే నిర్ణయించే అంశాలు, ఆర్థికాభివృద్ధిని నిర్ణయించే అంశాలు. డిటర్మినెంట్స్ ఆఫ్ ఎకనామిక్స్ డెవలప్మెంట్ అంటే ఆర్థికాభివృద్ధిని నిర్ణయించే అంశాలు. జిఎం మేయర్ అనే ఆర్థికవేత్త ఏమన్నాడంటే ఎకనామిక్స్ డెవలప్మెంట్ ఈజ్ ఏ ప్రాసెస్ వేర్ బై అన్ ఎకానమీస్ రియల్ నేషనల్ ఇన్కమ్ ఇంక్రీజెస్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అన్నాడు. అలాగే అకార్డింగ్ టు కోలిన్ క్లార్క్, ఎకనామిక్ డెవలప్మెంట్ ఈజ్ ఏ సింప్లీ an increase in economic welfare, determinants of economic development. పోతే ఇందులో మూడు అంశాలు ఉంటాయి మనకి. The determinants of economic developments are broadly divided into types, namely 1. Natural factors, second one economics factors, third one non-economics factors. First one, natural resources or natural factors. Economists like Jacob Weiner, J. Bauman and W.A. Lewis feel that natural resources available in a country are an important factors that determine economic development of country. Countries have a vast natural resources like availability of coal and other mineral fixed cells, soil, abundant supply of irrigation water, etc. can have rapid economic development, but natural resources can contribution to economic development only if they are rationally utilized. Second one, economics factors. Economics factors that contribute the rapid economic development are మళ్ళీ అందులో సపరేటింగ్ capital formation. Capital formation is an important factor that determination the phase of economic development of country or countries. Economies with a high rate of savings and high rate of capital accumulation can achieve rapid development
than other economies of the world. Development of a economic and social infrastructure depends upon the availability of capital. B. Markable surplus. The surplus or excess of the agricultural output of the farmers after satisfying the basic needs of the farmers like food and seed requirements, known as marketable surplus, is an important determinant of economic development. Such higher marketable surplus by increasing the incomes of rural people promote rural demand for goods and services and new industrial investments results in rapid economic development. C. Foreign trade. Another determinant of economic development is the value of foreign trade in the economy. By creating international demand for goods, it contributes to expense output and employment and facilitates division of labor and specialization by encouraging importance of foreign capital and foreign technology. Foreign trade contributes to rapid economic development. ఆ విధంగా అవి ఈ ఆర్థిక అభివృద్ధిని నిర్ణయిస్తాయి. నాన్ ఎకనామిక్స్ ఫ్యాక్టర్స్ ఏంటంటే అందులో మళ్ళీ చెప్పుకుందాం. నాన్ ఎకనామిక్స్ ఫ్యాక్టర్స్లో హ్యూమన్ రిసోర్సెస్ అంటే మానవ వనరులు. ద ఫేస్ ఆఫ్ economics development of a country also depends upon the availability of the quality and size of human resources in the economy and their proper and optimum utilization. If any economy is endowed with highly educated, literary and skilled population with modern and specific thinking, such an economy can have rapid development than other economies. Next B. Technical progress. Technical progress of a technology is another factor that inequalities determines economic development of a country. Next C. Political freedom. Another important determinant of economic development is whether such an economy enjoys political freedom or not. After getting independence and freedom, British rule, many developing countries of the world initiated economic planning to achieve rapid economic development. Next D. Social organization. Social progressive and social stability, public awareness and people's active participation in development activities are very important factors that determine the place of economic development. E. Corruption. An important obstacle to economic development is corruption. Corrupt practice like tax evasion, misappropriation, public funds, bribery are an important hurdles in the development of a country. Desire to development. Desire to last one. Desire to develop. Whether a country can achieve rapid development or not depends upon the urge or desire of the people to develop factors like work culture, handwork, positive attitudes, sincerity, good moral and ethical values among the people of the society, rapid economic development. ఇవన్నీ కూడా ఆర్థిక అభివృద్ధిని నిర్ణయించే అంశాలు.
తర్వాత క్లాస్లో తర్వాత సబ్జెక్ట్ తెలుసుకుందాం.